వెల్కమ్ టు డైలీ స్పార్క్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు మన వీడియోలో పిండి ప్రమిదలు ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సినవి బియ్యం పిండి, బెల్లం, పాలు. బెల్లం గ్రైండ్ చేసి పెట్టుకునేది తీసుకోండి. చాలామంది జస్ట్ నార్మల్గా పగలగొట్టేసి తీసుకుంటారు. సో అలా మాత్రం చేయకండి. అలా చేస్తే పిండిలో బెల్లం అనేది సరిగ్గా మిక్స్ అవ్వదు, గడ్డలుగా ఉండిపోతాయి. సో గ్రైండ్ చేసిన బెల్లాన్ని తీసుకొని నీట్గా పిండి అంతా స్ప్రెడ్ అయ్యేలా మిక్స్ చేసుకోండి. మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత ఆవు పాలు కానీ, గేదె పాలు కానీ, లేదా ప్యాకెట్ పాలు కానీ, ఏ పాలు అయినా నీట్గా కొంచెం యాడ్ చేసుకొని పిండి మొత్తం కలిసేటట్టు లంప్స్ లేకుండా నీట్గా కలుపుకోండి. ఎక్కడైనా లంప్స్ ఉన్నట్టయితే తర్వాత ప్రమిదలు చేసేటప్పుడు నీట్గా రావు. అందుకే పాలు అనేవి కొంచెం యాడ్ చేస్తూ ఎక్కడ లంప్స్ లేకుండా. అండ్ బెల్లం కూడా ఒక్కోసారి గడ్డలు కట్టేస్తుంది. సో అవి కూడా కొంచెం చేతితో ప్రెషర్ పెట్టి ప్రెస్ చేస్తే అవి నార్మల్ అయిపోతాయి. సో నీట్గా కలుపుకుంటూ ఉండండి. నీట్గా కలుపుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ పాటు పిండిని నాననివ్వండి. 30 మినిట్స్ పాటు నానింది కాబట్టి ఇప్పుడు మనకి ఏ షేప్లో కావాలని కొంచెం ఈజీగా మోల్డ్ అవుతుంది. క్రాక్స్ లేకుండా ఫ్రీగా ఈజీగా మోల్డ్ అవుతాయి. సో మీకు ఇప్పుడు దీంట్లో 2 టైప్స్ చూపిస్తాను. దాంట్లో మీకు ఏది ఈజీ అయితే అది మీరు చేసుకోండి. సో ఇది ఫస్ట్ వన్ ఏంటో జస్ట్ చూడండి. మీ బొటన వేలు అనేది పిండి కరెక్ట్గా సెంటర్లో ప్రెస్ చేస్తూ చుట్టూ సర్క్యులర్ మోషన్లో తిప్పుతూ ప్రెస్ చేయండి. సో అలా చేస్తే ఈజీగా నీట్గా మీకు ఎంతవరకు లోతు కావాలో అంతవరకు నొక్కుంటూ ప్రెస్ చేసుకుంటూ తిప్పారనుకోండి. చూడండి ఇగో ఇలా వస్తుంది. మీకు కావాలంటే ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. అంటే ఈ బాల్స్ కొంచెం చిన్నగా అనిపిస్తున్నాయి. సో అందుకే థర్డ్ బాల్ కూడా తీసుకొని డివైడ్ చేసేస్తున్నాను. డివైడ్ చేసినవి ఈ రెండు వాటికి సపరేట్ చేసి మిక్స్ చేసేస్తున్నాను. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు సెకండ్ టైప్ ఆఫ్ చెప్తాను చూడండి. ఒక బాటిల్ క్యాప్ తీసుకొని ఆ క్యాప్కి రైస్ ఫ్లోర్ అనేది పట్టించండి. పట్టించిన తర్వాత ఇప్పుడు ఈ రైస్ ఫ్లోర్ బాల్ తీసుకొని దీన్ని కరెక్ట్గా సెంటర్లో చూసి దాంట్లో అణచండి. అణిచ్చినారనుకో మీకు కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది. అండ్ పిండి కూడా క్రాక్స్ ఏమీ రావు. ఓకేనా?
సో చూసారు కదా, ఇగోండి ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఇలా చేసుకుంటే నీట్గా వస్తాయి. మీకు ఏది ఈజీగా ఉంటే అది చేసుకోండి. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.